రణక్షేత్రం 2024 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం నోటిఫికేషన్ విడుదలకు ముందే యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతూ ఉండడం అత్యంత ఆసక్తి రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధ రంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో పెద్దాపురం, కోడుమూరు నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? పెద్దాపురం పట్టణంలో సగం ఆగిపోయిన పనులు 5 ఏళ్లుగా వెక్కిరిస్తున్నాయా? కాకినాడ రాజమండ్రి రహదారి పనులకు మోక్షం ఎప్పుడు? చినరాజప్ప కాలంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడేమీ కనిపించడం లేదా? మట్టి తవ్వకాల్లో అందరూ కుమ్మక్కైపోయారా? వైసీపీలో వ్యతిరేక వర్గాల తీరు ఎలా ఉంది? వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు గెలుపు తీరాలు చేరుతారా? తెలుగుదేశం అభ్యర్థి చినరాజప్ప హ్యాట్రిక్ సాధిస్తారా? ప్రచారంతో హీటెక్కిన పెద్దాపురంలో పరిస్థితులు
రాజకీయంగా ఎలా ఉన్నా పెద్దాపురం నియోజకవర్గంలో 5 ఏళ్లు అభివృద్ధిలో శూన్యమనే చెప్పాలి. వైసీపీ వల్లే నిధులు రాలేదని ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేని గెలిపించినందుకు ప్రజలపై వైసీపీ కక్ష తీర్చుకుందని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో చినరాజప్ప చేసిన పురోగతి ఇప్పటికీ అలాగే ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా పెద్దాపురంలోని ఎర్రమట్టి కొండలను తవ్వేస్తున్నారనే ఆరోపణలు రాష్ట్రమంతా వ్యాపించాయి. పెద్దాపురంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఉంది. అక్కడ రాగి, కర్రపెండలం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనా క్షేత్రం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తోంది. సామర్లకోట నుంచి పైపుల ద్వారా నీళ్లొస్తాయి. మెట్ట ప్రాంతం కావడంతో 250 అడుగులు వెళితే గాని బోరు నీరు పడదు. ఇక 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు లూథరన్ హై స్కూల్ నిర్మించారు. రాజా వత్సవాయి జగపతి బహదూర్ మహారాణి పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ తల్లి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 1 నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆషాఢ మాసం మొత్తం పెద్దాపురం పట్టణంలో పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఆదివారం పట్టణంలోని ఒక్కొక్క వీధి చొప్పున వంతుల వారీగా సంబరాలు చేస్తారు. అంతేకాదు పెద్దాపురం సిల్క్ చీరలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం పాండవుల మెట్ట ఇక్కడే ఉంది. భీముడి పాదముద్రలు ఇక్కడ కనిపిస్తాయి. లక్క ఇంటి నుంచి పెద్దాపురంలో నాటకరంగం ఎంతో ప్రసిద్ధి చెందింది. స్వతంత్రం రాకముందు నుంచి ఒక వెలుగు వెలిగింది. ఆ రోజుల్లో ఇక్కడ 21 నాటక సమాజాలుండేవి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుండి కళాకారులు వెళ్లి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది సినీ రంగ ప్రవేశం చేశారు. వారిలో ప్రముఖులు అంజలీదేవి ఒకరు. ఆనాడు చిత్రసీమలో అంజలీదేవి ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందారు. ఇక డబ్బింగ్ జానకి, విలన్ పాత్రలు వేసిన గోకిన రామారావు, గత 5 ఏళ్ల వైఫల్యానికి మీదంటే మీదే బాధ్యత అంటూ వైసీపీ, టీడీపీ విమర్శించుకుంటున్నాయి.
కానీ ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుసు. 5 ఏళ్లకు ముందు నియోజకవర్గం ఎలా ఉందో, 5 ఏళ్లలో ఏ పనులు ఆగిపోయాయో, మరి ఇప్పుడు పెద్దాపురం ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.